ఈనాటి వక్తల గురించి చెప్పాలంటే ముఖ్యంగా ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా చేసిన జగదీష్ అన్న గురించి ఒక 2 నిమిషాలు మనందరం కూడా మీ అందరూ కూడా తెలవాలి. సమాజ మార్పు అనేది కోరుకునే వ్యక్తులలో ఎట్లాంటిది ఉంటుంది, అసలు మార్పు కోరుకునే తత్వం ఎట్లొస్తుంది అనేది మనం ఒకసారి గమనిస్తే, ఎందుకంటే ఈనాడు విద్యార్థి ఉద్యమాలు లేవు. విద్యార్థి తెలంగాణ మూమెంట్ తర్వాత అంతకుముందు కూడా విద్యార్థి సంఘాలు లేకపోవటము, ఆ చైతన్యాన్ని ఇవ్వవలసిన భూమికలేవి అందుబాటులో లేకపోవడం ద్వారా కూడా కొంత యువత డైవర్షన్ అవుతుంది. జగదీష్ అన్న 8-9 తరగతులు ఉన్నప్పుడే హైదరాబాద్లో రమీజాబే అని ఒక ఆమెను పోలీసులు లాకప్లో రేప్ చేస్తే, ఆ 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నప్పుడే అప్పుడే ఏదో కరపత్రము క్లాసులు బైకాట్ చేయాలన్న దాంట్లో ఆయన చేతికి అలా ఊర్లో నాగారంలో చదువుకున్నప్పుడు అందింది. అందరిని విద్యార్థుల్ని తోటి విద్యార్థులను కూడగట్టుకొని, అరే పోదాం పారి 60 పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, మనం పోలీసు వాళ్ళు ఎవరు రేప్ చేసారట మహిళను అని ఇంకా బాట పట్టిండు. 60 నాగారం నుంచి 60 దానిక ఇక ఈ పోరగాళ్ళని వేసుకొని పోయి ఇక పోలీస్ స్టేషన్ మీద దాడి చేద్దామనే ఉద్దేశం ఆయన ఉద్దేశం. పోయేవరకు మధ్యాహ్నం ఎస్ఐ కలిసిండు. ఇక జగదీష్ అని వాళ్ళ ఫాదర్ అందరికీ తెలుసు కాబట్టి ఎడిపోతుర్రా ఏం పోతుర్రు అందరంటే, లేదు పోలీస్ స్టేషన్ మీద దాడికి పోతున్నాం, మీరు ఇట్లా ఒక అమ్మాయిని రేప్ చేసినట అంటే, ఇదేందిరా మీ వయసు ఏంది, మీరేంది, దాడి ఏంది అని ఆయన ఎస్ఐ కూర్చోబెట్టి మాట్లాడి మళ్ళీ ఇంటికాడ దింపి పంపించారు. అంటే విద్యార్థి చదువుకున్న రోజుల నుంచి కూడా మనకు తాత్విక శాస్త్రంలో ఇటలీ, గ్రీస్ కావచ్చు, మన దేశంలో నలంద, నాగార్జున యూనివర్సిటీలలో కూడా తర్కం అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది. అప్పుడు తర్కం అనేది ఒక సబ్జెక్టుగా బోధించేవాళ్ళు. ఇప్పుడు మన సిలబస్లో తర్కం అనేది లేదు, తర్కానికి ఆస్కారమే లేదు, తెలిసే అవకాశం లేదు, నేర్చుకునే అవకాశం లేదు. తర్కం నుంచి ఏమొస్తుంది అంటే ప్రశ్న వస్తుంది, ప్రశ్న నుంచి ఏమొస్తుంది అంటే ఒక సిద్ధాంతం వస్తుంది, సిద్ధాంతం నుంచి ఏమొస్తుంది అంటే ఒక ఆచరణ వస్తుంది, ఆచరణ నుంచి సమస్యల పరిష్కారం శాస్త్రీయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో, ఇలాంటి మానసిక స్థితిలో జగదీష్ అన్న డిగ్రీ, ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన తర్వాత కూడా ఆనాడు వామపక్ష దాంట్లో పీడిఎస్లో కానీ మిగతా అన్నిటిల్లో అంటే నూనూగు మీసాల వయసులోనే 20-24 సంవత్సరాల వయసులోనే పేద ప్రజలు బతుకులు మారాలి, ఒక రెవల్యూషన్ రావాలి, సమసమాజం రావాలి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న దాంట్ నుంచి పనిచేసినాం మేమందరం కూడా. భారతదేశంలో ఉన్న కార్మికులు రైతులు కాదు, అసలు ప్రపంచం ఎట్లుండాలనేది ఆ తత్వాన్ని నేర్చుకున్న దాంట్లో మన జగదీష్ అన్న మొదటి నుంచి కూడా ఉన్నాడు. ఆ తర్వాత పరిణామాలు మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న దోపిడీకి చెల్లించిపోయినాడు. అసలు నీళ్లు మనవి, డబ్బులు మనవి, తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుడేంది, 56 సక్కని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుడేంది వద్దంటుంటే, 69లో 320 మంది సంపుడేంది, కాల్చుడేంది, 71లో మళ్ళీ ఇక్కడ 14 ఎంపీలకు ఎన్నికలు జరిగితే 11 ఎంపీలు టీపీఎస్ నుంచి గెలిచి తెలంగాణ ప్రజలందరూ తమ ఆకాంక్షను వెలుబుచ్చినారు కేంద్రానికి, అయినా రాష్ట్రం ఇవ్వలేదు. ఇక్కడ రైతులు బాగుపడాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మన నిధులు మనకే ఖర్చు పెట్టుకోవాలన్నా దీనికి ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి నమ్మి, బలంగా నమ్మి నాగారం నుంచి, నల్గొండ నుంచి బయలుదేరి తెలంగాణ రాష్ట్రం కోసం బయటికి వెళ్ళిన వ్యక్తి జగదీష్ అన్న. ఇంకప్పటి కేసీఆర్ గారు ఇంకా పార్టీ పెట్టలేదు. పెట్టక ముందే తోటి లాయర్లతో కలిసి తెలంగాణ లాయర్స్ ఫోరం అని ఏర్పాటు చేసి కరపత్రాలు తీసి పంచి తెలంగాణ జనసభ జరుగుతున్న దానికి కూడా మద్దతు ఇచ్చి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం యొక్క ఆవశ్యకతను టీఆర్ఎస్ పార్టీ స్థాపించకంటే ముందు నుంచే జగదీష్ అన్న ఆలోచనతోని ఆ కార్యాచరణలో ముందుండనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక ఇక 2001 నుంచి 2014 వరకు జరిగిన అన్ని ఉద్యమాలలో జగదీష్ అన్న ఎట్లున్నాడు, రాజకీయంగా ఎంత నిక్కచ్చుకుంటాడు, రాజకీయాల విషయంలో కేసీఆర్కి ఎంత అండదండగా ఉండి ఆ యుగాలలో, ఎత్తుగొడలలో ప్రతి దాంట్లో కూడా సార్కు అండదండగా ఉండి కేసీఆర్కు అన్ని విధాల ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఆయన పాత్ర అమోఘం, మనందరికీ తెలిసిన అంశమే. రాష్ట్రం సాధించబడ్డ తర్వాత కూడా ఇక 1 నుంచి 14 వరకు చాలా ఘటనలు ఉన్నాయి, అన్నీ కూడా చెప్పడం టైం లేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నడూ కూడా జగదీష్ అన్న ఎమ్మెల్యే కావాలని కోరుకోలే, ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే కావాలి,
ఆయన మంత్రి పదవులు తీసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు అసలు ఎన్నడూ లేవు ఆయనకు. సార్ చెప్పిండు నిలబడాలంటే 2009లో పోయి హుజూర్నగర్ నామినేషన్ వేసిండు. ఇక లేదు 2014లో మళ్ళీ వచ్చింది జయశేఖరే నిలబడాలి, సూర్యాపేట నిలబడాలి, అవసరం ఇప్పుడు కావాలి గవర్నమెంట్లో అంటే మళ్ళీ నిలబడ్డాడు, ప్రజల దగ్గర పోయిండు, గెలిచిండు. వరుసగా 3 సార్లు కంచుకోట, నల్గొండ కంచుకోట కాంగ్రెస్ కన్న దాంట్లో ఈసారి కూడా 11 ఓడిపోయినా ఒక దాంట్లో గెలిచడం జరిగింది. అంటే ఏదో పదవులు వస్తాయని, ఏదో మంత్రులు అవుతామని, ఏదో ఎమ్మెల్యే అవుతామని ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిత్వం కాదు జయశన్. అది తెలంగాణ రావాలి, రాష్ట్రం బాగుపడాలి, ఇక్కడ వనరులు ఇక్కడ ఉపయోగించుకోవాలి, ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ యువతకు రావాలి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకోవాలి, ఈ నీళ్ళని ప్రతి ఎకరానికి చేరాలి, తెలంగాణ టాప్లో ఉండాలి, నెంబర్ 1 ఉండాలి దేశంలోని కోరుకున్న కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి జగదీశన్. ఆయనకు స్వతహాగా ఆలోచన 2001 కంటే ముందే ఉంది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కడు చిన్నోడు పెద్దోడు కారు కూతలు కూస్తూ ఉండు. అధికారం కోసమే చేశారు, కోసమే చేశారు. ఈ పిచ్చోళ్ళకి తెలియదు ఏంటంటే ఈ చరిత్ర అంతా తెలియక సాగొస్తుంది మనకు. ఇక సోషల్ మీడియాలో మీరు అందరు చూస్తున్నారు. అందుకే ఈనాటి యువతకు నేను చెప్పింది అదే, ఒక లాజిక్ దాన్ని పట్టుకొని ఒక ప్రశ్న, ఒక పరిష్కారం, ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ సెమినార్ మీ ఆలోచనలను రెట్టింపు చేయడానికి, సరైన పదంలో ఆలోచన చేయడానికి సెమినార్ ఉపయోగపడుతుంది. జయశన్న స్పీచ్ కూడా 14 నుంచి 23 వరకు కూడా మంత్రిగా, విద్యుత్ మంత్రిగా చీకట్టున్న రాష్ట్రాన్ని కేసీఆర్తో కలిసి ఆచరణ చేసి దాన్ని 24 గంటల కరెంట్ తెచ్చిన మంత్రిగా సక్సెస్ అయిన వ్యక్తి జగదీశన్. మొదలు విద్యాశాఖగా ఉండే, మేము కూడా ఉంటే అప్పుడు సభ్యునిగా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఆ విద్యాశాఖ అంటే ఇక రోజు ఒక 20-30 యూనియన్లు, టీచర్లు, సమస్యలు, పైరవీలు, వాటన్నిటిని ఒక క్రమబద్ధంగా చేసి ఒక దారిలో పెట్టిన వ్యక్తి జగదీశన్ యాజ్ ఏ మంత్రిగా. తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చరిత్ర తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, టీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలన తీసుకున్నా, ఇప్పుడు 23 నుంచి ఇప్పటివరకు ఈ సంవత్సరంన్నరలో తీసుకున్న ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏ విధంగా ఒక టైర్ లాగా కొట్లాడి సస్పెండ్ అయినా కానీ లెక్క చేయకుండా కొట్లాడిన వ్యక్తిత్వాన్ని మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడవచ్చు. అట్లాంటి జగదీశన్న ఇవాళ ముఖ్య అతిథిగా, మెయిన్ స్పీకర్గా రావటం మనందరం కూడా హర్షించవలసిన విషయం ఉంది. కాబట్టి అట్లాంటి వ్యక్తి చెప్పే విషయాలు మనందరం కూడా తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి, అన్నీ కూడా చేసుకోవాలి. అబద్ధము రాజ్యం వెళ్తున్న టైం ఇవాళ మనం చూస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ఇస్తాను. 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. దాంట్లో హిట్లర్ ఒకవైపు, ఇటలీ, జపాన్ ఈ 3 దేశాలు ఒకవైపుగా ఉండే, మిగతా దేశాలు సోవియట్ రష్యా, మిగతా అమెరికా, మిగతా దేశాలను ఒకవైపు ఉంటాయి. అక్కడ ముసోలి పరిపాలిస్తున్న ఇటలీలో, ఇక్కడ జర్మన్లో హిట్లర్ ఉన్నాడు. ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఒక జోసెఫ్ గోబెల్స్ అని, ఇప్పుడు గోబెల్స్ ప్రచారం అని మీరు వింటుంటారు సామాజిక మాధ్యమాలలో, పేపర్లలో గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడు. జోసెఫ్ గోబెల్స్ అనేట ఆయన్ని ఒక జిల్లా నాయకుని హిట్లర్ పికప్ చేసి ప్రపంచంలోనే ఏ దేశంలో లేని మంత్రిత్వ శాఖను ఆయన 1940లోనే క్రియేట్ చేసింది హిట్లర్. ప్రాపగండా మినిస్టర్ అని ఈ గోబెల్స్కి అప్పచెప్పిండు. నువ్వేం చేస్తావో తెలియదు, ఏం ప్రచారం చేపిస్తావో తెలియదు. జర్మన్ గ్రేట్, హిట్లర్ గ్రేట్, మన రేస్ గొప్పది, ప్రపంచంలో మనం ఎవరైనా చంపగలుగుతాం, ఏమైనా చేయగలుగుతాం, ప్రపంచాన్ని మొత్తం జయించగలుగుతాం. ప్రతిపక్షాలు మాట్లాడే వాటిని, కమ్యూనిస్టులు మాట్లాడే వాటిని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజము చేయొచ్చని చేసిన వ్యక్తి గోబెల్స్. అతనికి ప్రాపగండా మినిస్టర్ ఇచ్చినాడు. సరే యుద్ధం అయిపోయింది. ఇప్పుడు సోవియట్ రష్యాకి వచ్చేవరకు స్టాలిన్ ఎత్తుగళ్లతో వెనక కొట్టేసిండు. ప్రపంచ యుద్ధంలో అలైడ్ ఫోర్సెస్ గెలిచినాయి, అయిపోయింది. ఇప్పుడు ఈ అసత్యాల ప్రచారానికి వచ్చినప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నట్టే, నిన్న మొన్న ట్రంప్ ఒక 10 రోజుల క్రితము సోవియట్ యూనియన్ వాళ్ళు ఎప్పుడు కూడా హిట్లర్ను జయించిన ఆ స్క్వేర్ ఏదైతే ఉందో అక్కడ స్టాలిన్ దగ్గర కూడా విజయోత్సవాలు చేస్తారు. దానివల్ల ఇండియా నుంచి కూడా పోతారు, అప్పుడు మిగతా దేశాలు అమెరికా నుంచి. ఇప్పుడు అమెరికా నుంచి ట్రంప్ పోవట్లేడు, మొన్న జరిగినాయి, పోయిన నెల జరిగితే పోలేదు, అమెరికా రిప్రజెంటేషన్ లేదు. మన దగ్గర నుంచి కూడా ఎవరో చిన్న ఆఫీసర్ని పంపారు. కానీ బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళిందో, బ్రిటిష్ ఇటువైపు ఉంది కాబట్టి. అయిపోయినాక ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే విచిత్రంగా, అసలు ఈ సెకండ్ వరల్డ్ వార్ని లీడ్ చేసిందే మా అమెరికా, మేమే హిట్లర్ని చంపినాం, మేమే ముసలిని చంపినాం. అమెరికా అనేది లేటర్ స్టేజ్లో అసలు సెకండ్ వరల్డ్ వార్కి వచ్చింది. జపాన్ వాడు వాళ్ళ హార్బర్ మీద దాడి చేస్తే అప్పుడు పోయి జపాన్ మీద బాంబు వేసాడు.
వాడి అలా చెప్తున్నాడు ఏంటంటే ట్రంప్ ఏం చెప్తున్నాడు అన్నిటిలో వాళ్ళది టీవీ ఛానల్ వాళ్ళే ఉన్నాయి, మాధ్యమాలు వాళ్ళే ఉన్నాయి కాబట్టి లేదు ట్రంప్ ఈనాటి యువతరం కూడా నమ్మే పరిస్థితికి వచ్చింది ఇవాళ. నిజమే ట్రంప్ యుద్ధం చేసినట్టు హిట్లర్ వ్యతిరేకంగా రెండో ప్రపంచ యుద్ధాన్ని అమెరికానే లీడ్ చేసిందంట. రష్యా పోయింది, స్టాలిన్ పోయిండు, అందరూ పోయిండు, ఓడించిన వాళ్ళు పోయిండు. ఇదే కేటగిరీలో మన దగ్గర ఓడియాల తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ప్రచారం జరుగుతుంది. అబద్ధాలను వండి వారుస్తున్నారు, నిజాలను రాణిస్తలేరు. నిజాలు ఎవరైనా చెప్పబోతే నిర్బంధాలు వస్తున్నాయి. ఇక్కడ కూడా అదే నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీకి మోడీ గారు చేస్తున్న పని మనం చూస్తూనే ఉన్నాం. మన పేల్గాం ఘటన చూసినాం, యుద్ధం చూసినాం. ఏం జరిగిందో ఎవరు తెలియదు. ఉరికిచ్చినా ఉంటాడు, కాలుస్తూనే ఉంటాడు, మోకాలు నిలబెట్టినా ఉంటాడు. ఏం చేసిండో ఏం చేసినాడు ఏం చెప్పడు. చర్చలు అంటాడు, అసలు చర్చలు ఏం జరిగినా ఎవరిని తెలియదు. అంటే ఏంది, జాతీయవాదాన్ని ఎట్లయితే హిట్లర్ తెచ్చాయి అలా రెచ్చగొట్టి చేసిండో ఇవాళ సేమ్ అదే భారతదేశంలో మళ్ళా జాతీయవాదం సేమ్ హిట్లర్ ఎట్లా చేసిండో, గోబెల్స్ ఎట్లా చేసిండో అట్లా జరిగి ఉంది. ఇవాళ ఇండియాలో ఉన్న గోబెల్ ఎవడంటే అమిత్ షా, హిట్లర్ ఎవడంటే మోడీ. పక్కా ఇదిగా ఈ మన తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు పరిపాలనలో జరుగుతున్న విమర్శలు, నిజాలను దాచటం, అబద్ధాలని చెప్పటం, వాటన్నిటిని చేస్తున్నారు, డైవర్షన్ చేస్తున్నారు. యువత కూడా ఏం ఆలోచిస్తుంది, ఇవాళ సోషల్ మీడియాలో ఏమొచ్చింది, పలానా ఇట్లా చేసినట్ట, ఇన్ని 1000 కోట్లు తిన్నాడట, ఇన్ని 100 కోట్లు తిన్నాడట, కథం చూడంగానే ఫార్వర్డ్ చేయటమే. ఎన్ని గ్రూపులలో అన్ని గ్రూపులు లేకుండా కొన్ని గ్రూపులలో జాయిన్ అయ్యి కూడా అలాగే ఫార్వర్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎవడిచ్చిండు, దీని సంగతి ఏంది? 1,00,000 కోట్లు 93,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? మనందరం మీరందరూ చాలా మంది యువత ఇక్కడ ఫార్వర్డ్ చేశారు. ఈ విధంగా అబద్ధాలు జరుగుతున్నప్పుడు యువత మీరు ఒక దగ్గర ఆగాలి. ఆగి ఏం జరుగుతుంది, మన కర్తవ్యం ఏంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రోకన్గా అమ్మచ్చి వచ్చింది విన్నారు కదా, దానికి ఉన్న తెలివన్నా మనకు ఉండాలి. నేననేది అది ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని స్పష్టంగా చెప్తుంది. 60 లక్షల ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి బీజేపీకి అని చెప్పింది గ్రోక్. 60 లక్షలు రెచ్చగొడుతున్నారని చెప్పింది, మత విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని చెప్పింది. దయచేసి ఈ సెమినార్ను మీరు అందరూ కూడా శ్రద్ధగా విని ఒక శాస్త్రీయమైన ఆలోచన పెంపొందించుకోవటం యువతకు చాలా అవసరం. అదే మనం నిలబెడుతుంది. సమాజం సోయి ఉండాలి, మనకు సామాజిక స్పృహ ఉండాలి, విషయ పరిజ్ఞానం పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.